ఇప్పుడు రెండు చేతులు చాపి చేతి వేళ్ళు ఆకాశం వైపు చూస్తున్నాయి. బ్యాక్ రొటేషన్. Slowly relax. Observe. చేతులకి ఎక్సర్సైజ్. ఫింగర్ జాయింట్స్. మైక్ ఎవరిదో ఆన్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకొని క్లోజ్ చూసుకోండి. నేను ఇక్కడ కనెక్షన్ ఫోన్ కట్ చేశాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను చూడాలి. ఎవరిదో వాళ్ళు ఒకసారి మీ స్క్రీన్ ట్యాప్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ మైక్ ఆన్ అయితే. పిడికిలు బిగించి మడికట్టు దగ్గర పెట్టేసి రివర్స్. సైడ్. భుజాలు. మణికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుడ్డకి మొదలు. కుడి కణత, ఎడమ కణత, మెడకు ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్, డీప్ అవుట్. లెఫ్ట్ రైట్. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. చిన్ టచ్ చేస్తూ బ్యాక్ ఫార్వర్డ్. లెఫ్ట్ రైట్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడిని పెట్టి చిన్ టచ్ ఇలా కొంచెం ముందుకి గడ్డాను. స్లోలీ రిలాక్స్. భుజాలకు సంబంధించి ఎక్సర్సైజ్ ఇంకో రెండు చేతులు, రెండు చేతులు కాలుతో శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్.
రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకొని కొంతసేపు ఆపించు, భుజాలు ఇచ్చి. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు చున్నీ తీసుకోండి వీలైతే, మెడకి అదే భుజాలకి వాటికి ఎక్సర్సైజ్. షాడో చేతులు చివరికి అంచుల దగ్గర పట్టుకొని ఫార్వర్డ్ బ్యాక్. చేస్తా ఉండండి. ఎవరు మైక్ ఆన్ చేసుకున్నారు? మళ్ళీ నేను ఇప్పుడు శంకర్ జాయిన్ అయ్యాను. సుజాత గారు, సుజాత గారు ఏంది మైక్ మేడం? ఆఫ్ చేసుకోండి, మైక్ ఆఫ్ చేసుకోండి మీరు. ఇంకెవరు జాయిన్ అయ్యేవాళ్ళు లేరు కదా, ఇది ఆఫ్ చేస్తా, కీచ్ కీచ్ శబ్దం వస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మైక్ మ్యూట్ చేయాలి. నా చెవులోకి బాగా అంటే మరీ దగ్గరగా ఉన్నాయి కదా, ఇబ్బందిగా ఉంటుంది మీరు మైక్లో ఆన్ చేస్తే. మాట్లాడేటప్పుడు ఏమనిపించదు కానీ శబ్దాలు షడన్గా వస్తూ ఉంటే చెవులకు ఇబ్బంది అనిపిస్తుంది. డౌట్ ఉంటే మాత్రం మాట్లాడండి, దానికోసమే నేను చెవుల్లో పెట్టుకుంది. ఇప్పుడు రొటేషన్. రివర్స్, స్లోలీ రిలాక్స్. ఒక అంచు భుజం మీద పెట్టుకొని రెండో అంచు మన తిరుగుల కింద. తల ఎడం వైపు తిప్పి సెంటర్ ఇంకో 2-3 టైమ్స్. భుజం మార్చుకుని స్లోలీ. కుడి చెయ్యి కుడి తొడ మీద పెట్టారు కదా, రెండో చెయ్యి వెనకకుండా తీసుకోండి. ఇలా అవసరమైతే చేతిని వెనక్కి అనుకొని చేతి జబ్బ దగ్గర పట్టుకున్నాక ఈ చేతిని కాలు తోడు మీద. ఇప్పుడు తలని ఒక భుజం కానిస్తున్నాం.
ఎటు బాగుందో గమనించుకోండి. మీరు ఇటే ఇటే వాల్చాలి అని ఏం లేదు. మీ కంఫర్ట్ అనేది చూసుకొని ఎటువైపు బెండ్ చేస్తే బాగుంది. అట్లా ఒకవేళ తెలియట్లేదు, అటు కొంతసేపు ఇటు కొంతసేపు బెండ్ చేయండి తలని. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి, ఎడమ తొడముగా ముందు ఈ కుడి చేతితోటి ఎడమ చేతి చెప్పు యామిని. ఆల్రెడీ రోజు జరుగుతుందండి, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. నేను మెసేజ్ మీకు పెట్టాను. క్లాసు ఇప్పుడు క్లాస్లో ఉన్నాను. అక్కడ వాళ్ళు హాల్ ఖాళీ లేదు, వాళ్ళు ఏదో పురోహితుడికి ఇచ్చారు అకామిడేషన్ కింద. అందువల్ల మంగళవారం నుంచి క్లాస్ ఉంటుంది మనకు అక్కడ. అప్పుడు దాకా ఆన్లైనే. తను గూగుల్ మీట్ ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా జాయిన్ అయిపోమనండి. వాళ్ళకి అర్థమవుతుంది, పాపకు తెలుస్తుంది. నేను మెసేజ్ కూడా పిన్ చేసి ఉంచాను గ్రూప్లోనే, మీకు పైన కనపడుతూ ఉంటుంది. ఆ మెసేజ్ మీకు ట్యాప్ చేస్తే మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. కొత్త యాప్ ఉండాలి, గూగుల్ మీట్ అనే యాప్. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే ఇప్పుడు చేసినా నేను జాయిన్ చేసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సరే అండి. యామిని ఇప్పుడు నిద్రలేసింది. వారానికి నిద్రలేచింది. స్లోలీ రిలాక్స్. తనకి ఇదే టైం కదా మేడం, తనకి ఇదే టైంగా 5కి. ఆ నిద్ర లేవడం కాదు, గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది. అసలు ఎక్కడ జరుగుతున్నాయి క్లాసులు, ఆన్లైన్ అదే ఆఫ్లైన్ జరగట్లేదా అని వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. అది ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నా. ఓకే ఓకే. ఇవాళతో ఈ వారం క్లాసులు కూడా అయిపోతున్నాయి, చెప్తున్నా. పిల్లలు అలా ఉన్నారు, అప్డేట్ లేరు. మేము అసలు ఆడియో మెసేజ్లు పెట్టి టెక్స్ట్ మెసేజ్లు పెట్టి ఇంత చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు మీరే చాలా బాగున్నారు డిసిప్లిన్గా. అది అంతే, ఏదైనా మనం అప్డేట్ అవ్వాలి. మనము టెక్నాలజీతో పాటు అప్డేట్ కాకపోతే వెనకబడిపోతాం. మనకేమొస్తుందిలే ఆన్లైన్ క్లాసులు అనుకుంటే రావు, ఎప్పటికీ రావు. స్లోలీ రిలాక్స్. కాళ్ళు చాపుకోండి, కాళ్ళకి కూడా కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి సిట్టింగ్ ఆసనాలు చేద్దాం. మరి ముఖ్యంగా ఇవాళ రాలేదు కానీ సులోచన గారు అసలు అబ్బా నెంబర్ 1గా అలవాటు పడ్డారు ఆన్లైన్ క్లాసులకి. నేను అసలు ఊహించలేదు తను అంత బాగా కంటిన్యూ అవుతారు. 4 years నుంచి ఆన్లైన్ క్లాసులు వస్తుంటాను, కోవిడ్ అప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా వదిలేదు. ఎవరైతే టెక్నాలజీతో పాటు అప్డేట్ అయ్యారో వాళ్ళేమో కంటిన్యూ అవుతూనే ఉన్నారు యోగాలకి. ఎవరైతే ఫిజికల్ క్లాసే కావాలి, ఫిజికల్ టీచర్ దగ్గరే నేను చేయాలి అనుకున్న వాళ్ళు ఆగిపోయారు. మేబీ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేస్తున్నారేమో మనకు తెలియదు, కానీ ఎక్కువగా నాకు తెలిసి మాత్రం స్టాప్ అయిపోయారు. అందుకే ఎన్నుకోవాలి అంటే ఆ రోజున మన కన్వీనియంట్ని బట్టి టెక్నాలజీతో పాటు పరిగెత్తాల్సిందే. ఫిజికల్ క్లాస్ ఇంపార్టెంటే, కానీ అది కొత్తగా మొదటిసారి యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒక్క వారం రోజులు అంతే. ఇంకా తర్వాత ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రెండు సమానమే. కరెక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది డైరెక్ట్ క్లాస్. ఆన్లైన్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఇదిగో ఇట్లా 2 పీస్ పెట్టుకొని చేయొచ్చు. అంత కంఫర్ట్ ఉండదు టీచర్కైనా స్టూడెంట్కైనా. రొటేషన్.
తడబాగాన్ని బిగించి మొక్కడికి ఎత్తేసేయి. మోచిప్పకి ఎత్తేసేయి. క్రాస్. రెండో క్రాస్. ఎడమ క్రాస్. Slowly relax. సైక్లింగ్. ఇవన్నీ చేసేటప్పటికి సిట్టింగ్ ఆసనాలు చాలా కంఫర్ట్గా చేయగలుగుతాం. ఎడమ కాలు. కుడి కాలు ఫోల్డ్ చేసి లోయర్ లెగ్ రొటేషన్. అప్పర్ లెగ్ ఏమో ఛాతీ కానిస్తున్నాం. రివర్స్. ఎడమ కాలు తీసుకోండి. రివర్స్. ఇక్కడే కాలుకి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాలు మెడల్ ఇలా ఫార్వర్డ్ బ్యాక్ రొటేషన్, మళ్ళీ రివర్స్, మళ్ళీ పాదాన్ని పట్టుకొని కాలు స్ట్రైట్ తీసుకోవడం. ఇలా హ్యామ్ స్ట్రింగ్ మధ్య స్ట్రెచ్చింగ్ అన్నమాట. మోకాలు స్ట్రైట్ ఉంటుంది. తొడ వెనకాల కండరాలు ఉంటాయి హ్యామ్ స్ట్రింగ్ మధ్య. ఇప్పుడు హిప్ జాయింట్. హిప్ రొటేషన్. రివర్స్. చూపుడు వేలు బొట్టు వేలు పట్టుకొని ఒకేసారి నేల కానకపోతే ఇట్లా ఇట్లా పంపింగ్ లాగా ఇలా ఇలా చేస్తూ ఉంటే స్లోగా టచ్.
Hip rotation. Reverse. Stretch. Press. Slowly. Butterfly. Slowly relax. కటి సౌందర్యాసనం చేద్దాం. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టు. చేస్తాం. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి. రివర్స్. పశ్చిమోత్తానాసనం సాధన. బాగా పొత్తి కడుపుని లోపలికి లాక్కున్నాం. తల ఎదురుగా ఉంది. బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండి బెండ్ చేయగలిగితే నుదుటి భాగాన్ని తీసుకెళ్ళి మోకాల దగ్గర పెట్టండి. లేకపోతే ఇక్కడ చేసుకున్న సరిపోతుంది. హ్యామ్ స్ట్రింగ్ మజిల్ స్ట్రెచింగ్కి బాగా పనికొస్తుంది. మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా మంచిది ఇలా చేయడం. స్లోలీ రిలాక్స్. పూర్వోత్తానాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. చేయలేని వాళ్ళు ఇలా రెండు కాళ్ళు ముచ్చి ఇలా సీట్ భాగాన్ని ఈ మాత్రం చేసుకున్నా సరిపోతుంది. మండుకాసన పొజిషన్. వజ్రాసనం కూర్చోడానికి వాళ్ళు మామూలు కూర్చుంటే ఏం పర్వాలేదు. నాది ముద్ర, నాది స్థానం దగ్గర శ్వాస తీసుకుని శ్వాస వదిలిస్తే పొట్ట లోపలికి లేకున్నాక ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఒక దాని మీద పెట్టి నాభిస్థానం దగ్గర డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర కాలి గజ్జల దగ్గర డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్.
శశాంకాసం. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్ స్ట్రెచ్. ఫార్వర్డ్ బెండ్ కాలేనప్పుడు చేతులు రెండు వీపు వెనకాల ఇలా పెట్టేసేయండి, అరిచేతులు రెండు. చేయగలిగిన వాళ్ళు ఫార్వర్డ్ బెండ్. హై బీపీకి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, నిద్రలేని సమస్యలకి శశాంకాసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు అరచేతులు కాళ్ళ పక్కన, మొదటి భాగాన్ని నేల మీద ఆనించి ఈ భంగిమలో కూడా పడుకోవచ్చు. దీన్ని బాలాసనం అంటాం. అరిచేతులు సపోర్ట్ తోటి నెమ్మదిగా పైకి వచ్చి రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని యోగ ముద్రాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి, ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. మొక్కల మీద నిలబడి రెండు చేతులు కట్టుకొని శ్వాస తీసుకుంటూ మొక్కల మధ్య గ్యాప్ పెట్టుకోండి. మీ భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో ఆ మాత్రం గ్యాప్ పెట్టుకుంటే బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. ఈ చెయ్యి కూడా ఇలా పెట్టేసుకో. ఇది ఉంది కదా పిడికిలి, ఛాతీ కిందగా పెట్టుకో. అప్పుడు హృదయం మగుతుంది, దానికి స్టిమ్యులేషన్. బ్రీత్ అవుట్. ఇట్లా మన ఓపిక అనమాట. ఎన్నిసార్లైనా బ్యాక్ బెండ్ అవుతూ మళ్ళీ స్ట్రైట్ వచ్చేయడం. ఇది చేయలేమనుకుంటే రెండు చేతులు నడుము మీద పెట్టేసుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలే స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్. ఇంకా వస్తే ఉష్ట్రాసనం చేసుకోండి. నేను చేయట్లేదు, మీరు కావాలంటే చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే చేయొద్దు, ఎక్స్పెరిమెంట్లు క్లాస్లో చేయొచ్చు. ఇప్పుడు ఏకపద జానసిరాసనం చేద్దాం. కుడి కాలు ముచ్చి ఎడమ కాలు గజ్జ దగ్గర పెట్టాను కదా, ఎడమ కాలు నిలబెట్టాలి. పాదాన్ని మన వైపు లాగేసి ఉంచాలి. శ్వాస తీసుకొని బాగా స్ట్రెచ్. నడుముని పక్కకు తిప్పుకోండి ఎడమ వైపుకి. ఇప్పుడు ఎడమ వైపు బెండ్. ఎంత వస్తే అంతవరకు చేయండి. ముందుకు బెండ్ కాకపోతే వదిలేయండి, ఏం పర్వాలేదు. రోజు చేస్తూ ఉంటే వచ్చేసి. మళ్ళీ నడుముని అడ్జస్ట్ చేసుకొని రిలాక్స్. కాలు మార్చి నడుముని పక్కకు తిప్పుకొని కుడివైపుకి టర్న్ చేశాను. ఇప్పుడు బెండ్. స్లోలీ రిలాక్స్. వక్రాసనం. కుడి కాలు ఫోల్డ్ చేసి కుడి చేయి వెనకాల, వెన్నుపూస నిటారు, ఎక్కడ కూడా ఏటవాలుగా లేకుండా చూసుకోండి. ఎడమ చేతి బస్ స్ట్రెచ్. ఎడమ చేతి తిప్పి ఎడమ మొక్కలు పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ కాలు ఫోల్డ్ చేసి ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్.
స్లోలీ రిలాక్స్. ఈ ఫోల్డ్ చేసిన కాల్ని క్రాస్గా అవుతుంది పెట్టి పరివృత్తి వక్రాసనం చేద్దాం. ఎడమ కాలు ఫోల్డ్ చేసాం కాబట్టి ఎడమ చేయి వెనకాల వీపు వెనకాల నేల మీద ఉంటుంది. కుడి చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ నేల మీద ఈ కాలు పక్కన. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు ఫోల్డ్ క్రాస్గా అవుతుంది. సో ఈ కుడి కాలు కాబట్టి పైనుండి కుడి చేయి వెనకాల ఆపోజిట్ చేయి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కుడి కాలు కాబట్టి ఎడమ చేయి స్ట్రెచ్ నేల మీద అడ్డంగా పెడుతున్నాం. కుడి భుజం మీదుగా తల వెనక్కి చూస్తాం. స్లోలీ రిలాక్స్. ఈ చాపిన కాలు ముడిచి కాళ్ళ మధ్య తొడల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కుండా. కుడి కాలు పైన ఉంది కదా, కుడి చెయ్యి పైన, అదే కుడి చెయ్యి నడుము మీద. అర్ధమస్యలు రాసాం కదా, గోముఖాసనకి అయితే ఏ కాలు పైన ఉందో అదే చెయ్యి తీసుకొని ఇంటర్లాక్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎంత చేసామనేది ముఖ్యం కాదు, కనీసం ఒక అర నిమిషమైనా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఈ ఆసనాలు రోజు చేస్తే మీకు కాళ్ళ పిక్కలు, తొడలు, ఈ కండరాలు, అక్కడ చుట్టూరా ఉన్న కండరాలు, ఇవన్నీ వీపు, మెడ, చేతి జబ్బలు, మొత్తం టోటల్ ఛాతీ భాగంలో కండరాలు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి చిక్కబట్టేస్తూ ఉంటుంది. సో ముందు అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మూమెంట్ ఇవ్వాల్సిందే. ఎడమ కాలు కదా పైన ఉంది, సో కుడి చేయి తీసుకోండి, ఆపోజిట్ చేయి తీసుకొని నలిగి పట్టుకోండి. రాకపోతే ఈ చేతితో గెంటుతా చేసుకోండి. ఇప్పుడు ఈ చేతిని నడుము మీద తిప్పి పట్టుకోండి, ఎడమ చేతి. థైరాయిడ్కి కూడా చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం చేస్తున్నాం. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్క గుండా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు పైన ఉంది, సో కుడి చేయి పైన, ఎడమ చేయి పక్క గుండా. చేతి జబ్బ దగ్గరే మీరు తిప్పుకుంటూ వెళ్ళాలి వెనక్కి. స్లోలీ రిలాక్స్. బాగా తొడల మధ్య గ్యాప్ లేకుండా ఎదురుకు లాక్కొని పాదాలు ఫోల్డ్ చేసి ముందుకు వెనక్కి స్వింగ్ చేయాలి. తుంటి భాగానికి చాలా మంచి రిలీఫ్ వస్తుంది.
చేస్తాము. కాలు మార్చు. కళ్ళు మూసుకొని గమనిస్తూ చేయి. స్లోలీ రిలాక్స్. ప్లాంటర్ ఫేసియాటిక్ సంబంధించిన ఫుట్ రిఫ్లెక్స్ అది కూడా చేద్దాం. ముందుగా ఫుట్ రిఫ్లెక్స్ అది కనపడుతుంది కదా మీకు. అయినా మీకు అందరికి తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు లేరుగా. డౌట్ ఉంటే అడగండి. బొటన్ వేలు అన్ని 2 సార్లు బాగా బలంగా ప్రెస్ చేస్తూ. ఇప్పుడు 2వ వేలు 3వ వేలు కళ్ళు. టిప్స్ వచ్చి సైనస్ పాయింట్లు. ఈ వేళ్ల సందుల్లో కళ్ళు, ముక్కు, చెవులు అలా ఉంటాయి. కళ్ళు, చెవులు 2 కళ్ళు, కుడి కన్ను ఎడమ కన్ను అట్లా ఉంటాయి ఈ జాయింట్స్. ఇంకోటి వేళ్ల సందుల్లో అరుగుదల సమస్యలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం తెలియకపోయినా అన్ని 2 వేళ్ల సందుల్లో ప్రెస్ చేసుకుంటా ఉండండి. ఇటు కాలు పై వైపు, మరి ముఖ్యంగా ఇటు నుంచి చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా క్లియర్ అవుతాయి. పాదానికి ఎప్పుడు కూడా లోపల వైపు అవయవాలు ఉంటాయి. ఇటువైపు పైవైపు కంట్రా వ్యవస్థ. ఇప్పుడు మెడ భాగం మనకి ఇక్కడ మెడలాగా. ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు పాదము, ఈ తల, కళ్ళు, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చెవి ఎడమ చెవి, మెడ అట్లా వెన్నుపూస వచ్చి బొటన వేలు అయింది. ఇటువైపు భుజాలు ఉంటాయి, ఇటు కూడా భుజాలు. తర్వాత పెరిఫెరల్స్ అన్నమాట, అంటే కాళ్ళు చేతులు వాటికి సంబంధించినవి. ఇక ఇక్కడ ఊపిరితిత్తులు, దాని కిందనే గుండె, ఇట్లా మనకి జీర్ణాశయం, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఆ ఎగ్ని అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. కిడ్నీ సెంటర్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. డైరెక్ట్గా నడుము దగ్గర కూడా మన కిడ్నీస్ ప్రెస్ చేస్తాయి. సో గైనిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి అవన్నీ కూడా ఈ భాగంలో ఉంటుంటాయి. హెల్పర్ రీజియన్ అని కాళ్ళు చేతులు వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ప్రెస్ చేస్తాం. కాలు గిలుక ఉంది కదా, ఈ గిలుక నుంచి క్రాస్గా కిందకి వెళ్తే సొట్ట భాగం దొరుకుతుంది కదా, అంటే డార్క్ స్కిన్ వైట్ స్కిన్ కలిసే ప్లేస్ ఇది. సయాటిక్ అనేది బాగా పనిచేస్తుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి, ఈ గిలుక చుట్టూరా ఇలా ప్రెస్ చేయొచ్చు, లేదా చీలమండ అంతా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఇది రఫ్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే ముందు చేసేసేయండి, తర్వాత మీకే అర్థం. చేసే విధానం 8 వేళ్ళు ఇటు ఉన్నాయి, బొటన వేళ్ళు ఒక పద్ధతిగా జిగ్జాగ్గా ప్రెస్ చేస్తాం. అడ్డదిడ్డంగా చేస్తే ఏమవుతుందంటే అది అరికాలు మొత్తం కవర్ కాదు. సిస్టమేటిక్గా మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం పాదం అంతా కవర్ అయ్యి చాలా చాలా రిలాక్సేషన్ వస్తుంది. చాలా ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, ఏవైనా కానీ లోపల మనకి టెన్షన్ అనిపిస్తున్నా దానికి చక్కటి మందు అనమాట ఫుట్ రిఫ్లెక్స్ అది. దీని మించింది లేదు అంతే. ఇలా చేసుకోవడం. ఇలా మనము కోన్ షేప్లో ఇలా వెళ్తాం కదా, కొంచెం కింద దిగి మళ్ళీ ఇట్లా కోన్ షేప్లో వెనక్కి వస్తాం, మళ్ళీ కొంచెం దిగి మళ్ళీ కోన్ షేప్లో ఇట్లా
మళ్ళీ అంతే. అట్లా పాదం అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోండి అంతే. అన్ని 2 సార్లు చేయండి. ఖాళీగా ఉంటే మీ ఇష్టం, ఓ 10-15 నిమిషాలని పెట్టుకోవచ్చు ఒక్కొక్క కాలే. ఇప్పుడు వెనుపూస ఇటు వచ్చి మనకి సైడ్ అంటే భుజాలు, చేతులు, కాళ్ళు, ఇటు ఈ భాగాలన్నీ ఇటువైపు చిటికిన వేలు పెట్టుకుంటాయి. సో 2 కలిపి ఒకేసారి ఇలా ఒక పద్ధతిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే 8 వేళ్ళు ఇటు అవుతుంటాయి, మిగతా బొట్టిన వేలు 2 వెన్నుపూసని ప్రెస్ చేస్తున్నాం ఇలా. ఇప్పుడు పాదాన్ని ఇలా నిలబెట్టారు కదా, నిలబెట్టినప్పుడు వెన్నుపూసలో తల ఇది, తలలో C1, C2, C3, C4, C5, C6, C7. C7 ఎలా ఉంటుందంటే ఇలా బటన్ వేలు ముడిచినప్పుడు మీకు ఫోల్డింగ్ దొరుకుతుంది. అది అంటే బటన్ వేలు కడుపు ఉంది కదా, అక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది కదా, ఇది C7. సో మీకు ఎప్పుడైనా మెడ నెట్లు అనిపిస్తే ఇక్కడ ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. బటన్ వేలు యొక్క కణుపు దగ్గర డార్క్ స్కిన్, వైట్ స్కిన్ కలిసి ఇది C7. ఇంకా థొరాసిక్ వీపు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా పాదం ఇలా పెట్టినప్పుడు ఆర్చ్ లాగా ఎక్కడైతే ఉందో ఇది థొరాసిక్ 12 దాకా ఉంటాయి. T1, T2, T3, T4, T5, T6 అట్లా T12 దాకా ఉంటాయి. తర్వాత ఇది లుంబార్ రీజియన్ L4, L5 దాకా ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి టైల్ బోన్, అదే శాక్రం అంటాం కదా, వాటికి సంబంధించి ఇలా ఉంటాయి అది. సో అందుకే పైల్స్, పిస్టులా ఇలాంటివి ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి అది. ఎందుకంటే ఎడ్జ్ అనమాట, యానస్ పార్ట్, లాస్ట్ టైల్ బోను, దాని తర్వాత అవన్నీ ఉంటాయి. అందుకని వెన్నుపూసలు అయినది రఫ్గా చెప్పాను అంతే, మనమేమి లెక్కలు కట్టి గ్రాఫ్ గీసి అక్కర్లేదు. ఓవరాల్గా ఇప్పుడు మీకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది, ఇది ఆర్చ్ లాగా ఉండేది మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది కదా, ఇక్కడ కదా నొప్పి వచ్చేది. సో శాక్రంకి కొంచెం పైన, సో ఇక్కడ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వీప్ నొప్పులు ఉన్నాయి, సుమారుగా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ లోపల ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది మెడ నొప్పులు ఉన్నాయి, ఇట్లా బొట్టెన్ వేలు ఫోల్డ్ చేస్తే ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అక్కడ మెడకు సంబంధించింది ఉంటుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మెడ నొప్పి తగ్గుతుంది. భుజాల నొప్పి కూడా, భుజాల నొప్పులు అయితే ఇంతే, బొట్టెన్ వేలు అయిన ఇక్కడ దాకా గట్టిగా ఉంది కదా మన యొక్క పాదంలో మొదటి భాగం. పాదాన్ని 3 భాగాలు చేస్తే ఇదొకటి అనుకోండి, ఇదొకటి, ఇదొకటి. సో మన భుజాలు వచ్చి ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ ఇట్లా ఒక వేలు మేర అటు ఇటు ప్రెస్ చేసుకున్నా కూడా భుజాలకు మంచిది. సో ఇట్లా మనం ప్రెస్ చేసుకోవాలి. అరుగుదల సమస్యలు ఉంటే ఏం చేయాలి చెప్పండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుంటారు. పాయింట్లు అసలు నా వాయిస్ వస్తుంది మేడం. నా డౌట్ వస్తుంది, నేనే చెప్పుకుంటున్నాను ఏంటి ఎవరు లేరు అని, అంత బాగా ఇప్పుడు చెప్పండి, అరుగుదలకి ఏం పాయింట్లు చెప్పాను, ఇంపార్టెంట్ కదా. మనం మెట్లు పెట్టుకుంటున్నామా లేదా, వేళ్ల మధ్యలో. సో ఇప్పుడు ఏ వేళ్ళు మెట్లు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ వేలుకి అటు ఇటు కూడా 2 వేళ్ల సందుల్లో ప్రెస్ చేసుకోండి. పిల్ల వేళ్ళని పెడతారు కదా కొత్తగా ఇంకొకటి మోడల్, సో ఈ వేళ్ల సందుల్లో కూడా అట్లా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా అరుగుదల బాగాలేదు, లేదా డైజెషన్ ఏదో హెవీగా ఉంది, తిన్నది అరగనట్లేదు అంటే ఈ వేళ్ల సందుల్లో ప్రెస్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు అసలు. లేదా మీకు ఇంకా తెలియకపోతే మన బొట్టన వేలు 2వ వేలు లైన్ మొత్తం ప్రెస్ చేసుకోండి.
చక్కగా అరుగుదలకు కూడా మంచి రిలీఫ్ వస్తుంది ఇది. ఓకే, ఇంపార్టెంట్ అని చెప్తున్నా, మెయిన్ డయాబెటిక్ వాళ్ళకి. ఇప్పుడు మసాజ్ చేయండి, ఫుడ్ రిఫ్లెక్స్ అండి, మైక్లో ఆఫ్ చేసేస్తుందండి. కనపడుతుందని అనుకుంటున్నాను. ఎవరితో మైక్ ఆన్ అయింది ఒక్కసారి స్క్రీన్ మీద. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరు నాకు అంటే సుభాషిణి గారు కానీ జ్యోతిర్మయ్య గారు కానీ అయింటారు. స్క్రీన్ మీద ఏం లేదు, ఇలా ట్యాప్ చేస్తే మైక్ దగ్గర అడ్డంగా గీత లేదు అంటే మీరు మైక్ ఆన్ చేసుకున్నట్టు. అడ్డంగా గీత ఉండాలి. ఇవన్నీ ఏం లేదు, ఈ ఛాతీ భాగము, గుండె ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. లివర్ వచ్చి ఇక్కడ, దీని కింద ఇక్కడంతా జీర్ణాశయము, దీని వెనకాల స్క్రీన్ ఉంటుంది. ఇట్లా మొత్తం చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ మెత్తడి ప్రదేశంలో. దీని లోపలగా మనకి ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్, ఇంకా చాలా అవయవాలు, అన్ని రకాలు ఇంకేవైనా కానీ మొత్తం అనేది ఇక్కడ దొరుకుతాయి మనకి. సో హెల్పర్ రీజియన్, గట్టి ప్రదేశం ఉంది కదా పాదంలో, ఇది వచ్చి హెల్పర్ రీజియన్. వెన్నుపూస, సయాటికా పాయింట్ ఇది. చేయండి, ఏం తెలియకపోయినా పర్వాలేదు, తెలిస్తే ఇంకా మంచిది, తెలియకుండా చేస్తే కొంచెం ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది, అంతే తేడా. పాదం అంతా రోజు ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కటి నిద్ర వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా C7 బట్టి వేలు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఫోల్డింగ్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. C7 డైరెక్ట్గా కూడా ఇక్కడ మనకి ఎముక ఒకటి ఉంటుంది ఉబ్బెత్తుగా, ఆ ఎముక కిందగా ప్రెస్ చేసుకోవచ్చు. మెడని ఇట్లా కింద కన్నప్పుడు ఉబ్బెత్తు ఎముక ఒకటి తగ్గుతుంది, దాని కిందనే ఆ రెండో ఎముక, దాని కింద ఎముక దీనికి మధ్యలో ప్రెస్ చేస్తే సర్వైకల్ నొప్పులు బాగా ఉంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తే గిలక చుట్టూరా ఇలా ఇలా 2 బొట్టన వేలు పెట్టి ప్రెస్ చేయొచ్చు, ఇలా చేలు మండ దగ్గర కూడా ప్రెస్ చేసుకోవచ్చు. గుల్ఫా పాయింట్ అద్భుతంగా పనిచేస్తుంది. గుల్ఫా పాయింట్ గుర్తుంది కదా, ఎలా పెట్టాలి? ఇది కుడికాలు కదా, ఎడమ చేయి హ్యాంగర్లో పెట్టాలి, పెట్టి ఈ కాలు నిలబెట్టేసి ఇలా చూపుడు వేలు ఇక్కడ వస్తుంది గిలక పక్కన చీలమండ దగ్గర, ఇదేమో బటన్ వేలు సపోర్ట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రెస్ చేయడం 18 నుంచి 20 సార్లు ప్రెస్ చేయడం, గుల్ఫా పాయింట్. దీనికి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ బాగా దొరుకుతాయి, యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్కి వస్తాయి, ఎందుకంటే ఇక్కడ కిడ్నీ పాయింట్లు ఉంటాయి, కిడ్నీకి సంబంధించిన పాయింట్, ఇవన్నీ యాక్టివ్ అవుతాయి ఇక్కడ అంతా. ఏం తెలియకపోతే క్షిప్ర, దాన్ని మించింది లేదు. ఇంకా పాదానికి కూడా ఎక్సర్సైజ్ చేద్దాం, చేతి వేళ్ళని కాలు వేళ్ళలో చూపించాను. ప్లాంటర్ ఫెసిలిటీస్ ఎక్సర్సైజ్ గుర్తుంది కదా, క్లాక్, యాంటీ క్లాక్, వెనక్కి బ్యాక్ స్ట్రెచ్ చేయడం, ఒక్కొక్కటి నిమిషం పాటు, అంటే ఒక్కొక్క పాదం 3 నిమిషాల పాటు వస్తుంది. ఇలా చేతి వేళ్ళని కాలు వేళ్ళలో చొప్పించడం అని కూడా అరుగుదల పాయింట్ చూడండి, అవి యాక్టివ్ అవుతాయి. మనం పని కట్టుకొని ప్రెస్ చేయలేకపోయినా ఇలా చేతి వేళ్ళని అట్లా చొప్పించడం వల్ల ఆ భాగాలన్నీ అక్కడ పాయింట్, వెబ్ రీజియన్లో ఉన్న పాయింట్ అన్నీ యాక్టివ్ అవుతాయి.
ఇలా 1 మినిట్ పాటు చేసేటప్పటికి చాలా బాగుంటుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేయండి. ఒకవేళ అది నాకు స్పీడ్ ఉంటే మీరు మా 1 మినిట్ పెట్టేసుకోండి, ఏం కాదు. నేను మాట్లాడే సమయంలో మీరు చేసేసుకోగలుగుతారు. రివర్స్. ఇప్పుడు బ్యాక్కి స్ట్రెచ్ చేస్తున్నాను. రెండో చేయి సపోర్ట్ తీసుకొని పాదాన్ని వీలైనంత వెనక్కి విరగండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ ఇలా 3-4 శ్వాసలు తీసుకునేటప్పటికి 1 మినిట్ అయిపోతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మసాజ్ చేయండి పాదానికి. పిడికిలు బిగించి ఇలా చేయొచ్చు, లేదా అరిచే మొత్తంతో అరిచే ఇట్లా అరిపాదాన్ని, అది మన కన్వీనియంట్, ఎలా బాగుందని. ఇంకా మాట్లాడితే ఇలా పాదము కిందకి నుంచి పైకి ఇలా విరుస్తూ పాదం అంతా ఎక్స్పాండ్ చేస్తుంది. ఇది రెండో కాలు కూర్చు. ఎడమ పాదానికి కుడి చేయి వాడుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చేతి వేళ్ళని బాగా చూపించింది. అప్పుడే వెబ్ రీజియన్లో ఉన్న పాయింట్లు బాగా యాక్టివ్ అవుతాయి. వెబ్ రీజియన్ అంటే ఏంటంటే 2 వేళ్ల మధ్యలో ఉన్న చర్మం ఉంటుంది కదా, కనెక్టింగ్ స్కిన్, అక్కడ దాకా వెళ్ళాలి చేతి వేళ్ళు. అక్కడ పాయింట్ ఉంటుంది. ప్రతి కాలు వేళ్ల సందులో పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. రివర్స్. ఇప్పుడు బ్యాక్ స్ట్రెచ్ చేద్దాం. బాగా కాలు బ్యాక్ విరవండి. స్లోలీ. ఇలా ప్రతిరోజు ఒక 20 నిమిషాలు పెట్టుకోండి పాదాలకి ఫుట్ రిఫ్లెక్సాలజీ. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో భాగంగా చెప్తారు అసలు ఇది ఫుట్ రిఫ్లెక్సాలజీ, తెలుసా? చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆక్యుప్రెషర్, పాయింట్స్లో. పిడికిలు బిగించి పాదం అంతా నిద్ర రాకపోయినా రాత్రిపూట ఇది చేసుకుని పడుకోండి. ఇటు నిద్ర వచ్చేస్తుంది, నర్వ్స్ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. ఈ పాదాల్లో జిమ్ లాగడాలు, టింగ్లింగ్ లాగా ఉంటాయి కదా, అవి మొద్దు బారినట్టు పాదము, స్పర్శ తక్కువగా, ఇలాంటి వాటన్నిటికి పనికొస్తుంది. మరి ముఖ్యంగా న్యూరోపతి,
డయాబెటిక్ వాళ్ళకి ఒక రిస్క్ ఉంటుంది. న్యూరోపతి నర్వ్స్ చివరి భాగాల్లో పూర్తిగా అక్కడికి ప్రాణశక్తి ప్రవాహం వెళ్ళక అవి ఏమవుతుందంటే పాదాలని ముద్దుబారినట్టు ఉండడం, లేదా బాగా తిమ్మిరిగా ఉండడం, పాదం రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట. నైట్ నిద్రపోతుంటే ఫ్రీగా అనిపించదు, అంటే ఏదో తెలియకుండా కాళ్ళు కదిలిద్దాం అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ప్రాణశక్తి ప్రవాహం లేక ప్రాబ్లం ఉంది. సో ఇలా ఆర్టిఫిషియల్గా మనం చేసుకోవాలి. పాదాలకి మర్దన చేయాలి, ఇలా విడదీసుకుంటూ పాదం అంతా ఎక్స్పాండ్ చేస్తూ క్షిప్రా ఐడియా ఉంది కదా, చెప్పాలా? క్షిప్రా చూపుడు వేలు, మన బటన్ వేలు, రెండో వేలు ఇలా తీసుకురాం. ఇక్కడ గట్టి ఎముక తగులుతుంది, ఎముక కిందగా. 3 నుంచి 4 నిమిషాలు. కాన్సేపు మేము చేయలేము అనుకుంటే హాఫ్ మినిట్ పెట్టుకోండి. హాఫ్ మినిట్ చేసుకున్నా చాలు, ఎందుకంటే ఇది కొంచెం మర్మ పాయింట్లలో కూడా వస్తుంది. సో మీకు ఎఫెక్ట్ అయితే బాగుంటుంది, కానీ ఇది ఆక్యూ పాయింట్ కూడా కాబట్టి 4 మినిట్స్ వరకు చేసుకోవచ్చు, అంత ఇబ్బంది లేదు. సెన్సిటివ్ ఏరియాస్లోనే ఎక్కువసేపు చేయకూడదు మర్మ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అంశ మర్మం, త్రికటిక మర్మం, ఇలాంటివి ఏంటంటే 18 సార్లు నుంచి 20 సార్లు సరిపోతుంది. అలాగే రెండో కాలు కూడా, ఈ కాల్లో కూడా సేమ్ ఇట్లాగే క్షిప్ర మర్మం. ఫీవర్, బాడీ పెయిన్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికొస్తుంది. ఎంతగా అంటే ఇంక్లూడింగ్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా, గైనిక్ ప్రాబ్లమ్స్కి, ఆస్మా, జలుబులకి అన్నిటికీ పనికొస్తుంది. ఇది ఒక పాయింట్ చేసుకుంటే లివర్ అనమాట, ఇక్కడ లివర్కి సంబంధించిన పాయింట్. సో లివర్ వాటికి అక్కడ ఏదైనా ఎనర్జీ ప్రాబ్లం ఉంటే కూడా ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. జ్వరాలు, లోపల వికారంగా ఉండడం కడుపులో, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో మనం అందుకే కాళ్ళల్లో క్షిప్ర చేసుకున్నా, చేతుల్లో కూడా చేసుకున్నా చాలా మంచిది. ఇట్లా చూడండి 4 ఉన్నాయి క్షిప్రాలు. నేను తోచినప్పుడు ఇవి చేసుకుంటా కూర్చోండి. ఇలా టీవీ చూస్తూ చేసుకున్నా సరిపోతుంది కదా. ఎంత ప్రేయర్ చేస్తుంది, టైం అయింది. మర్చిపోయాను, స్వాధ్యాయంలో 2 కొటేషన్స్ ఏమైనా చెప్పుకుందాము. జూలై 17 సరైన దృక్పథంలో, మీరు వర్తమానంలో జీవించండి, భవిష్యత్తులో కాదు. చేయగలిగినంత బాగుగా ఈ రోజే చేయండి, రేపటి కోసం నిరీక్షించకండి. ఇది లివ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్, నాట్ ఇన్ ద ఫ్యూచర్. డూ యువర్ బెస్ట్ టుడే, డోంట్ లుక్ ఫర్ టుమారో. అది ఇంగ్లీష్ వచ్చేది. అంటే ఏంటంటే మీరు వర్తమానంలో జీవించండి అని చెప్తున్నారు, అంటే భవిష్యత్తులో కాదు. భవిష్యత్తులో ఎలా జీవిస్తాం, భవిష్యత్తు రాకముందే భవిష్యత్తులో ఎలా జీవిస్తున్నాం అంటే జరగబోయే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామే, ఇంకా అది జీవించడమే లెక్క. ఆల్రెడీ మన ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాము, మన చేతుల్లో లేని దాన్ని అక్కడ దాని గురించి ఆలోచిస్తున్నాం. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు, భగవంతుడికి కూడా తెలియదు. ఎందుకంటే మనకు ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంది, అంటే మనకి ఇచ్ఛాశక్తి అనేది ఒకటి ఉంది కదా. ఇచ్ఛాశక్తిని నువ్వు ఎలా వాడుకుంటావు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
నీ భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుంది అనేది నువ్వు వర్తమానాన్ని ఎలా ఉపయోగించుకున్నా అనే దాని మీదే ఉంటుంది అనమాట. సో అందువల్లే వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో ప్రతి క్షణము ఆ క్షణంలోనే ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే భవిష్యత్తు అనేది నీ చేతుల్లో ఉంటుంది. చేయగలిగినంత బాగా ఈ రోజే చేయండి. అది వర్తమానంలో ఎంతైతే మనకి ఫుల్ కెపాసిటీ, ఎంత వీలైతే అంత మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి కోసం నిరీక్షించుకోండి. రేపేదో ఒక రోజు వస్తుంది, నేను అప్పుడు కష్టపడతాను, ఇలాంటివి చేయొద్దు, అలాగా ఆలోచన చేయొద్దు, నిరీక్షించొద్దు. అంటే ఫ్యూచర్ కోసం ఎదురు చూడడం అది వద్దు. ఎందుకంటే నువ్వు ప్రజెంట్లో జీవిస్తే చాలు, ఆటోమేటిక్గా ఫ్యూచర్ అంతా నీదే అని చెప్పడం అన్నమాట ఉద్దేశం. అలాగే ఇది కూడా సరైన దృక్పథమే. ఇంకో పాయింట్, శ్రీ జ్ఞానమాత ఆవిడ అంటే దీని కూడా మన పరమహంస యోగానంద గారు తర్వాత డిసైపుల్ అనమాట. ఈవిడ మెయిన్ ఆవిడ సంస్థలో, వైఎస్ఎస్ సంస్థలో. నిస్సంగత్వం, ఈశ్వరుడే సర్వప్రదాతగా గ్రహించడం, విచలితమైన ఓర్పు కలిగి ఉండడం, ఈ 3 ఆదేశాలు మరియు ధ్యానం మాత్రం ఏ శిష్యుడికైనా అవసరమైన జీవన సూత్రం. ఏంటిది? ఈ మూడింటిలో ఏ ఒక్క దానిలో వైఫల్యం చెందినా మనం జయించవలసిన ఒక్క ఆధ్యాత్మిక దోషం ఉందన్నమాట. చూడండి, ఆధ్యాత్మికంగా మనం బాగా ఎదగాలి అంటే 3 పాయింట్లు చెప్తున్నారు. ఒకటేంటి? నిస్సంగత్వం, డిటాచ్మెంట్. అంటే దేనికి ఊరికినే అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అని చెప్పడం నిస్సంగత్వం అంటే. అలా కాకుండా అంటే ఇష్టానికో లేకపోతే అయిష్టానికో మాటి గురైపోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనకి నిస్సంగత్వం రాదు. ఎప్పుడు చూసినా సంఘంలో ఉంటూ ఉంటాం. సంఘం అంటే నచ్చితేనేమో దానిలో మమేకమైపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, నచ్చకపోతే ద్వేషంతో రగిలిపోతుంది. సో 2 మంచిది కాదు, రాగము ద్వేషం. ఆ 2 లేని స్థితే నిస్సంగత్వం. సో సత్సంగత్వే నిస్సంగత్వం. సో సత్సంగంలో ఉన్నాం అనుకోండి, ఆ కొంచెంసేపు అయినా కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉంటాం. అందువల్ల నిస్సంగంగా ఉండాలి అంటే సత్సంగంలో ఉండాలి. ఈశ్వరుడే సర్వప్రదాతగా గ్రహించడం అంటే ప్రతి దానికి మనం ఒకటి పొందుతున్నాము అంటే దాని వెనకాల ఎవరున్నారు? ఆ భగవంతుడు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే మనకు అందుతుంది అనేది గుర్తించుకోవాలి. అంతేగాని నా వల్ల వచ్చింది, నేను కష్టపడడం వల్ల నాకు ఇదంతా అమిరింది, ఇలా అనుకోకూడదు. ప్రతి దానికి కూడా వెనకాల ఎవరుంట? గివరు అంటే ఇచ్చే వ్యక్తి ఎవరు? ఈశ్వరుడు, పరమాత్మ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే అవిచలితమైన ఓర్పు కలిగి ఉండడం. అంటే విచలితం అంటే ఏంటంటే కదిలిపోతూ ఉండడం. అంటే ఈ ఓర్పు కాన్స్టెంట్గా ఉండకుండా ఎప్పుడు మారిపోతూ ఉండే వాళ్ళది దాన్ని విచలితం అంటారు. చలించకుండా ఉండేదాన్ని అవిచలితమైన ఓర్పు అంటారు. అంటే ఒక పర్వతం ఎలా అయితే స్థిరంగా ఎలా అయితే ఉంటుందో, వృక్షం ఎలా అయితే ఓర్పుగా అది గాలి, వాన, తుఫాను ఏమొచ్చినా దానికి తగ్గట్టుగా పరిస్థితులకు అనుగుణంగా వంగినట్టు వంగుతుంది, మళ్ళీ చక్కగా అది ఎదుగుతూ ఉంటుంది. అట్లాగే ఓర్పు కూడా కలిగి ఉండాలి. ఈ 3 ఎవరికైతే ఉంటాయో ఆ శిష్యుడు తన జీవితంలో ఆధ్యాత్మికంగా అద్భుతంగా ముందుకెళ్ళిపోతాడు అని చెప్తుంది. ఈ 3 ఏదైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ శిష్యుడికి అవే ఆటంకాలై కూర్చుంటాయి. ఈ 3 ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నావా చెక్ చేసుకో అని జ్ఞానమాత చెప్తుంది. అది అంటే మనం జయించాల్సిన ఆధ్యాత్మిక దోషాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ 3 ఎక్కడైనా కనుక మనం ఫెయిల్ అయితే. ఓన్లీ 3 పాయింట్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి. నిస్సంగత్వము, ఓర్పు, తర్వాత ఈశ్వరుడే ప్రదాత. ప్రతి దానికి కూడా ఈశ్వరుడి వల్లే, ఆయన అనుగ్రహం వల్లే మనం ఏదైనా కానీ పొందగలుగుతున్నాం. ఈరోజు యోగా చేసాము అంటే కూడా అది ఆ పరమాత్మ యొక్క కృప వల్లే, లేకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చి పూర్తిగా యోగా పోయేది అట్లా అన్నమాట. మనం యోగా చేయగలిగామంటే నీ సంకల్ప శక్తి ఎంత ఇంపార్టెంటో, నీ సంకల్పానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం తోడు కాకపోతే మనం ఏమనుకున్నా కూడా అది ముందుకెళ్ళదు.
ప్రతిదీ ఒక గుండు సూదైనా ప్రతిదీ అక్కడ పనిచేస్తుంది అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే ఇన్సైడ్గా శక్తి సామర్థ్యాలు అట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లోనూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మంచినీళ్ళు తాగినప్పుడు టేస్ట్గా అంటే దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగినప్పుడు మీకు తెలుస్తుంది నీటి విలువ ఏంటని. దాని ఆ నీటి విలువని కూడా ఆస్వాదిస్తాం. అక్కడ ఎలా వచ్చింది నీకు అది ఆ రుచిని ఆస్వాదించడం అనేది ఎలా తెలిసింది? ఆ నీటిలో ఉన్న రుచి అదే ఆ పరమాత్మ యొక్క విభూతి అనమాట. అట్లాగే ప్రతి దాంట్లో మనము ఒక పుష్పంలో వాసన చూస్తున్నామంటే ఆ వాసన రావడానికి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే ఆ పుష్పంలో అంత మంచి సువాసన వస్తుంది. సో ఆ సువాసనలో ఆ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అక్కడ పుష్పం ఆ చెట్టు యొక్క గొప్పతనం కాదు. చెట్టు వల్ల నీకు ఆ చెట్టు వల్ల ఆ పూల చెట్టు వల్ల నీకు ఆ పూలకి వాసన రాల. పూల చెట్టుకు వల్ల పూలు వచ్చినాయి కానీ ఆ పూలల్లో ఉన్న అసలు పరిమళం అనేది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే ఆ చెట్టుకి ఆ పరిమళం ఉందన్నమాట. సో ఇది ఇట్లా ప్రతి దగ్గర మనం ఎట్లా తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్మ యొక్క విభూతులు గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈశ్వరుడే సర్వప్రదాత అంటే ప్రతి దానికి కూడా ఈశ్వరుడే కారణం. మనం పొందుతున్న ప్రతి వస్తువుకి ప్రతి దానికి కారణం ఈశ్వరుడే అని అర్థమవుతుంది. సో ఇట్లా గమనించాలి. అంటే ప్రతి అణువులో కూడా ప్రతి దాంట్లో కూడా శక్తి సామర్థ్యాలు గమనించాలి. అంటే ఒక వ్యక్తిలో మనము మంచి క్వాలిటీస్ చూసాము వెంటనే మెచ్చుకోవాలి, మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పరమాత్మనే మనం అభినందించినట్టు అవుతుంది అనమాట. దానివల్ల అది మనకే ఉపయోగపడుతుంది. అన్నిట్లోనూ పరమాత్మ శక్తిని చూడడం అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇట్లా అన్నమాట. దీన్ని సరైన దృక్పథం అంటే. ధన్యవాదాలు. రేజ్ డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త